ఇది ఇట్లా లాగితే స్నాప్ ఆన్ లాగా ఉంటాయండి. అవి రబ్బర్ బుష్ లాగా వెళ్ళి ఆ ఇంప్లాంట్స్ని పట్టుకుంటే అది పిఎస్ఐ, పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్ అంటే అలా ఉంటుంది. సో అది హోల్ అనమాట. డైరెక్ట్ ముక్కుతోటి సైనస్ తోటి ఇదొకటి కమ్యూనికేట్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి, ఇది బలంగా వచ్చినా కదలదు. అట్లానే దీన్ని మనం నోరు తెరవండి ట్యాపింగ్ అంటాం, పర్కషన్ అంటాం దీన్ని. సో పర్కషన్లో కూడా మీకు ఎక్కడ కూడా ఏ ఫ్రేమ్వర్క్లో ఎక్కడ ఎంత గట్టిగా కొట్టినా నొప్పి ఉందా సార్? సో దవడెముక తీసేసిన వాళ్ళకి ఇంప్లాంట్స్ ఎట్లా వేస్తాం అని అడుగుతూ ఉంటారు అనమాట నా జనాలు. బ్లాక్ ఫంగస్ వచ్చిన వాళ్ళకో లేకపోతే చిన్న చిన్న క్యాన్సర్ గట్లు వచ్చిన వాళ్ళకో దవడెముక తీసేయటం జరుగుతుంది. తీసేసిన తర్వాత ఇంప్లాంట్స్ మనం ఇట్లాంటి పిఎస్ఐ వేయొచ్చండి. ఒక ఆప్షను జైగోమా ఇంప్లాంట్స్ ఎప్పుడో చూపిస్తూ ఉంటాను నేను జైగోమాలో. ఇది పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్స్ అనమాట. ఇంకా అడ్వాన్స్ అంటే ఈ పేషెంట్ గురించి తయారు చేయించిన ఇంప్లాంట్ అనమాట. సో ఆయనకి ఇక్కడ నుంచి ఈ దవడ మొత్తం తీసారండి. అసలు ఎముకే లేదు, డైరెక్ట్ సైనస్తో కమ్యూనికేషన్ ఉంది. యా, సో ఇప్పటికి 1.5 సంవత్సరం అయిందండి మనం ఇంప్లాంట్స్ వేసి. సో నోట్లో ఎలా ఉందో చూద్దాం రండి ఒకసారి. సో ఇవి మనం ఇచ్చిన సెట్ అండి, ఓకేనా. ఇది మనం ఇచ్చిన పళ్ళ సెట్టు. ఇది ఇట్లా లాగితే స్నాప్ ఆన్ లాగా ఉంటాయండి. అవి రబ్బర్ బుష్ లాగా వెళ్ళి ఆ ఇంప్లాంట్స్ని పట్టుకుంటే అది పిఎస్ఐ, పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్ అంటే అలా ఉంటుంది, ఓకేనా అండి. ఈ పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్స్ ఇవి మేల్ కాంపోనెంట్స్ అనమాట. దీన్ని బాల్ అటాచ్మెంట్స్ అంటాం. సో నోరు తెరవండి సార్, బాగా లోపల చూపించండి. ఈ అంగిల్లో ఉన్న డిఫెక్ట్లు మీకు కనిపిస్తుందా? ఇక్కడ నుంచి ఈ హోలు, అట్లానే ఈ హోలు, ఈ 2 హోల్స్ వల్ల ఏంటంటే అంగిల్లో ఉన్న ఈ 2 రంధ్రాల వల్ల మనకి తిన్నవి తాగినవి ముక్కులోంచి వచ్చేస్తాయండి. సో అట్లా ముక్కుల్లోంచి రాకుండా ఇది ఒక సెమీ ఫిక్స్డ్ పల్సెట్ లాగా పనిచేస్తుంది అనమాట, ఓకేనా అండి. సో అది హోల్ అనమాట. డైరెక్ట్ ముక్కుతోటి సైనస్ తోటి ఇదొకటి కమ్యూనికేట్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి, ఇది ఓకే. ఈ హోల్స్ కమ్యూనికేట్ చేస్తూ ఉంటాయి. నీళ్ళు ఏమన్నా తాగితే నేరుగా ముక్కులోంచి వచ్చేస్తాయండి. దాన్ని మనం పిఎస్ఐ, ఎముకే లేనప్పుడు ఈ పిఎస్ఐ కూడా జైగోమాకే పట్టిస్తామండి. జైగోమాకి ఇటువైపు ఉన్న ముక్కి పట్టించామన్నమాట. సో మళ్ళీ ఇది స్నాప్ ఆన్ అండి. ఇది పెట్టి ఇట్లా నొక్కితే పెన్ను క్యాప్ పట్టుకున్నట్టు పట్టుకుంటుంది. మళ్ళీ మనం లాగితే వచ్చేస్తుంది. ఫ్రీగా ఉన్నాం సార్, కొరకండి, ఓకేనా అండి. సో చీమ్ పడతాం అలాంటివి ఉండవు, ఎందుకంటే ఇది టైటానియం మెటీరియల్ అండి. ఇది మొత్తం టైటానియం మెటీరియలే. నెక్స్ట్ ఇంకోటి ఏం అడుగుతారంటే ఇలాంటివి పెట్టించుకున్న తర్వాత సిబిసిటీ అంటే మనం సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాను, సిబిసిటీలు, అల్ట్రా సౌండ్ ఇమేజింగ్, అల్ట్రాసోనోగ్రఫీ ఇలాంటివన్నీ చేయొచ్చండి. ఎందుకంటే ఇవి టైటానియం మెటీరియల్, ఇట్లా మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉండదు. సో నాన్ ఫెర్రస్ మెటల్లో కూడా టైటానియము మీరు ఎంఆర్ఐ మిషన్లోకి వెళ్ళినా కానీ అసలు కొంచెం మ్యాగ్నెటిజం కూడా చూపేది అలాంటి మెటీరియల్. ఇక్కడ వేసిన చిన్న చిన్న స్క్రూలు ఉన్నాయి చూసారా, ఈ పిఎస్ఐని సపోర్ట్ చేయడానికి. ఆ స్క్రూలు కూడా టైటానియమే అండి, మొత్తం టైటానియమే. సో దాంతో మీరు ఎంఆర్ఐకి వెళ్ళినా దేనికి వెళ్ళినా పెద్ద ఇబ్బంది ఉండదు అన్నమాట. సో అసలు దవడెముక లేకపోతే ఇలా చేయొచ్చు. దీన్ని పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్స్ అంటాం. సో ఇది లాంగ్ టర్మ్ రివ్యూ. సో చీమేమన్నా పట్టిందా సార్? మీకు ఏమన్నా చీమ పడుతుంది, నొప్పి రావటం ఈ సంవత్సరంలో? నొప్పి లేదండి. ఈ సంవత్సరం మొత్తంలో వాటితో ఏమైనా ఇబ్బంది ఉందా? ఉన్నదన్నట్టు చెప్పండి. చలికాలంలో కొంతమంది అమెరికాలో వచ్చింది కానీ రాల. అమెరికాలో ఉన్నాక ఓకే, అమెరికాలో ఉన్నాం కొంచెం బ్లడ్ వచ్చింది, ఆ తర్వాత ఇంకేం రాలే.
సో ఇంకో చాలామంది చాలా వింత డౌట్ అడుగుతారండి. అదేంటంటే లోపల ఇంత మెటల్ ప్లేట్ పెట్టాం కదా చలికాలంలో, అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది చల్లబడి తీపులు వస్తాయి అనుకుంటారు. చలికాలంలో నొప్పులు ఏం రావండి. మెటల్ బాడీ లోపల ఉంటుంది. బాడీ ఏ టెంపరేచర్లో ఉంటుందో మెటల్ అదే టెంపరేచర్లో ఉంటుంది. నాకు నొప్పులు ఏం లేవు కానీ నోరు ఎలాడిపోతుంది. ఓకే, నోరు పొడాడిపోతుందా? నోరు పొడాడిపోతాం దానివల్ల లేని రేడియేషన్ వల్ల. అదే రేడియేషన్ వల్ల మన లాలాజల ఉత్పత్తి చేసే గ్రంథులు కుసించుకుపోయి ఉమ్ము పెద్దగా రాదు. ఓకేనా, నోరు అందుకే పొడాడిపోతూ ఉంటుంది. సో సంవత్సరంన్నర తర్వాత పిఎస్ఐ కూడా ఇంటిగ్రేట్ అయిపోద్దండి. దాన్ని ఆస్టియో ఇంటిగ్రేషన్ అంటాం. అంటే ఇప్పుడు ఈ ఫ్రేమ్వర్క్ మొత్తం కూడా స్టేబుల్గా ఉంటుంది. నేను బలంగా ఒత్తినా కదలదు. అట్లానే దీన్ని మనం నోరు తెరవండి ట్యాపింగ్ అంటాం, పర్కషన్ అంటాం దీన్ని. సో పర్కషన్లో కూడా మీకు ఎక్కడ కూడా ఏ ఫ్రేమ్వర్క్లో ఎక్కడ ఎంత గట్టిగా కొట్టినా నొప్పి ఏమైనా ఉందా సార్? అస్సలు నొప్పి రాదు. ఇదే పర్కషన్ అప్పుడు నొప్పి వస్తే ఆ ఇంప్లాంట్లు ఫెయిల్ అయినట్టండి, అది పరిస్థితి.